ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఈ రోజు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండటంతో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా కుటుంబాలతో సంతోషంగా ఉండటమే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమని, అదేవిధంగా అన్ని సచివాలయాలకు సంబంధించిన అధికారులు పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి మేము ఇక్కడ పరిస్థితిని అదేవిధంగా వైద్యాధికారులకు తెలియపరచడం జరిగింది. వారు వెనువెంటనే డిపార్ట్మెంట్ వారు స్పందించి త్వరితగిన మేము చెప్పిన 24 అవర్స్లో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వైద్య అధికారులు వారందరికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు మనం కూడా ప్రజలందరూ కూడా మంచి కాచి మనకి కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ముఖ్యంగా మన ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందాలి, అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా సురక్షితంగా సంతోషంగా ఉండాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారు పైలట్ ప్రాజెక్ట్ కింద నిన్న భీమవరంలో కానీ అదేవిధంగా పిఠాపురంలో కానీ డ్రైనేజీ క్లీన్ చేసి ఆ పైలట్ ప్రాజెక్టును సక్సెస్ అయితే రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తామని నిన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన మోడీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో మేము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వ్యక్తిగత ఇళ్ల దగ్గర ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి కూడా మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు 24 గంటలు 7 రోజులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా ఎవరికైనా జ్వరం కానీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా కానీ, ఇలాంటి డెంగ్యూ కానీ ఏమైనా వైరల్ ఫీవర్స్ ఉంటే త్వరితగిన వైద్యాధికారులను సంప్రదించి వెంటనే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.